హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఏంటంటే క్విక్గా అండ్ హెల్తీగా వితిన్ 10 మినిట్స్లో చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అటుకులతో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల మిల్క్ని తీసుకున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల మిల్క్ని అయితే తీసుకుని స్టవ్ పై పెట్టుకుని మరగబెట్టుకోవాలి. మనకి మిల్క్ మంచిగా మరుగుతున్నప్పుడు ఇలా పొంగేటప్పుడు మనం ఇందులో బెల్లం పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ జాగిరీ పౌడర్ని వేసుకున్నాను. జాగిరీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ ఒక పొంగు వచ్చే వరకు మనం మంచిగా మరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్ తీసుకుని గ్లాస్లో వేడి పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ అటుకులతో చేసి చూపిస్తున్నానని చెప్పాను కదా, దీనికోసం నేను వచ్చేసి రాగి అటుకులను అయితే తీసుకున్నాను. ఇది మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు మనకి ఇచ్చిన స్పీనే. దీన్ని ఇప్పుడు నేనైతే కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను అంతే. కోసం నేను రాగి అటుకుల్ని తీసుకున్నాను. నేను ఒక గ్లాస్కి ఒక చిన్న కప్పుతో రాగి అటుకుల్ని అయితే వేసుకున్నాను. మనకి అటుకులు నానేసరికి మిల్క్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇందులో వచ్చేసి నట్స్ని వేసుకుంటున్నాను. నట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్ అలాగే పంకిన్ సీడ్స్, క్యాష్యూ నట్స్ వేసుకున్నాను. వీటిని వేసుకొని 1 మినిట్ పక్కన పెట్టుకుంటే మనకి వేడి తగ్గుతుంది. అలాగే అటుకులు కూడా మంచిగా నాని తినడానికి బాగుంటాయి. ఈవినింగ్ అప్పటికప్పుడే చేసి పిల్లలకి ఇచ్చారంటే హెల్తీగా అండ్ క్విక్గా వాళ్ళకు కూడా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి మినీ లావా కేక్ని చూపిస్తున్నాను. క్విక్గా 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలా క్విక్గా అప్పం ప్యాన్లో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే రెసిపీని చూసేయండి. నేను దీనికోసం ఒక చిన్న గ్లాస్తో మిల్క్ని తీసుకున్నాను. జల్లెడ పెట్టుకుని 1.5 కప్ గోధుమ పిండిని వేసుకుని ఇందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లెడ పట్టేసుకోవాలి. మనకి ఇలా జల్లెడ పెట్టుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్ బెల్లం పొడిని కూడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇందులో మనం 1.5 కప్ గోధుమ పిండికి 1 కప్ బెల్లం పొడిని వేసుకుంటే సరిపోతుంది. 1/4 కప్ కోకో పౌడర్ని వేసుకోవాలి. కోకో పౌడర్ వేయడం వల్ల మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే ఇందులో కూడా జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే మనం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్, వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత 1/2 లెమన్ జ్యూస్ని అయితే వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల కూడా కేక్ అనేది మనకి మంచిగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ బేటర్ని మంచిగా ఒక డైరెక్షన్లో మాత్రమే కలపాలి. మనకి కేక్ ఎప్పుడు చేసినా 1 డైరెక్షన్లో మాత్రమే చేయాలి. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కేక్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి పిండి అనేది ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే మనకి మంచిగా కేక్ అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది. నేను ఇక్కడ అప్పం ప్యాన్లో చేస్తున్నానని చెప్పాను కదా, అప్పం ప్యాన్ తీసుకుని స్టవ్ పై పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం వేసుకోవాలి. ఫుల్గా అయితే వేసేయద్దు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డార్క్ చాక్లెట్ని అయితే తీసుకుంటున్నాను. డార్క్ చాక్లెట్ని తీసుకుని అందులో మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ముందుగా వేసుకున్న బ్యాటర్ ఉంది కదా అందులో మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా మొత్తం అన్నింటిలో పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని పైన వేసుకున్నామంటే మనకి కేక్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేసుకుంటే మనకి చాక్లెట్ అనేది మధ్యలో
మెల్ట్ అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని 1 మినిట్ కుక్ చేసుకోండి. సిమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి, లేదంటే మనకి కేక్ అనేది మాడిపోయే అవకాశం ఉంది. సిమ్లో పెట్టుకుని 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒకసారి మధ్యలో చూసి చెక్ చేసుకుని మనకి కేక్ అనేది బాగా కుక్ అయిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా తీసేసుకోవాలి. 1 సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కేక్ మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మధ్యలో చాక్లెట్ మెల్ట్ అయ్యి స్పాంజీగా కేక్ చాలా మెత్తగా అయితే వచ్చింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. 10 మినిట్స్లో అయితే క్విక్గా రెడీ చేసుకోవచ్చు. చాక్లెట్లు అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉంటారు? చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మనం హెల్తీగా కూడా చేసి పెట్టొచ్చు ఇంట్లోనే. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి డోనట్స్. యాపిల్తో డోనట్స్ ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను ఇక్కడైతే దీనికోసం ఒక యాపిల్ని తీసుకున్నాను. యాపిల్ని ఈ విధంగా స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో సెంటర్లో షీడ్ లాగా ఉంటుంది కదా, ఆ పార్ట్ని మనం నీట్గా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను. మీరు ఆ సెంటర్లో ఉన్న పార్ట్ నచ్చలేదు అనుకుంటే ఈ విధంగా కప్పుతో కూడా వీటిని తీసేయచ్చు. ఈ విధంగా తీసేసిన తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్న పీనట్ బటర్ని చూపిస్తున్నాను. పీనట్ బటర్ని ఈ విధంగా మనం ఎన్ని చేస్తున్నామో వాటన్నింటికి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి వీటిపై కట్ చేసి పెట్టుకున్న నట్స్ని ఈ విధంగా వేసామంటే మనకి డోనట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీ దగ్గర ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ పీసెస్ మీద ఈ విధంగా వేసుకున్నామంటే మనకి యాపిల్తో డోనట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి క్విక్గా రెడీ అయిపోయే ఈ స్నాక్ రెసిపీని పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఈ రెసిపీకి అయితే మా పిల్లలు వచ్చేసి డోనట్స్ అని పేరు పెట్టారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు వీటిని ఏమని పిలుస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇలా నట్స్ పీనట్ పెట్టి ఇచ్చామంటే వాళ్ళకి యాపిల్తో పాటు ప్రోటీన్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి పొటాటో శాండ్విచ్ని అయితే చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని తీసుకున్నాను. ఈ విధంగా పొటాటోని ఈ విధంగా స్మాష్ చేసేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే ఇందులోనే జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని 1/2 టీ స్పూన్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కారంని కొంచెం తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. ఇందులోనే ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో పిజ్జా సీజనింగ్స్ వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. పిజ్జా సీజనింగ్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. దానికోసం అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది వేయకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పిజ్జా సీజనింగ్ కూడా వేసేసిన తర్వాత మార్కెట్లో దొరుకుతాయి పిజ్జా సీజనింగ్స్ అనేవి, అవి కూడా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇలా నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇలా 2 స్లైడ్స్ బ్రౌన్ బ్రెడ్ని తీసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో మిక్స్ని ఈ విధంగా బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకుని సెకండ్ బ్రెడ్ని కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడైతే బటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి యూజ్ చేసినా పర్వాలేదు, లేదా ఆయిల్ అయినా యూజ్ చేసినా పర్వాలేదు. మనం బ్రెడ్ కాల్చుకునేటప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్రెడ్ని పెట్టేసి 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ విధంగా మనకి బ్రెడ్ బ్రౌన్గా అయ్యే విధంగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే మనకి శాండ్విచ్ అనేది, పొటాటో శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. నేను సెకండ్ టైం వేసినప్పుడు కూడా చిన్నగా బటర్ని అయితే వేసాను. ఈ విధంగా
2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్‌లో కట్ చేసుకొని తీసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం చీజ్ వేయకపోయినా పొటాటో శాండ్విచ్ అనేది మంచిగా వచ్చేస్తుంది మనకి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చూపించిన 4 రెసిపీస్ చాలా క్విక్‌గా అండ్ హెల్తీగా కూడా మనం ఇంట్లోనే అప్పటికప్పుడే చేసి పెట్టేయచ్చు. మీకు ఇప్పటి వరకు చూపించిన రెసిపీస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.